హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. అయితే దోస్తులు ఇవాళ ముచ్చటేంది అని అంటే మంచి వినుర్రి, జరా స్కిప్ చేయకుర్రి. ఎందుకనంటే అయితే కొంతమంది సబ్స్క్రైబర్స్ రోజు ఇవే వీడియోస్ సిరీస్ అప్లోడ్ చేస్తున్నారు. అప్పుడప్పుడు కామెడీ కూడా చేయొచ్చు కదా, ఊర్లో ఎట్లా జరుగుతుంది ఏంది అనేది చేయొచ్చు కదా అని మస్తు మంది అంటుర్రు. అందుకే మనం ఈ సిరీస్ కంటిన్యూ చేస్తూ అప్పుడప్పుడు ఇట్లాంటి వీడియోస్ చేయాలని మేము అనుకుంటున్నాం. ఎవరిని బాధ పెట్టకూడదు. అందుకే మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్లో అందరికీ సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఈ వీడియోస్ వస్తాయి ఆ వీడియోస్ వస్తాయి అని అందరూ మన ఛానల్ గురించి మంచిగా మాట్లాడుకోవాలి. మళ్ళా మీరు ఇయ్యల్లా చిన్ననాటి ప్రేమ కథ పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదు, మీ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేస్తాం అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని అనకండి. మమ్మల్ని మాటలతో బాధ పెట్టకండి. మేమేం చేసినా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికే చేస్తున్నాం. మేము ఎంత కష్టపడి మీకోసం చేస్తున్నాం అనేది మాకు తెలుసు. అలాగే మీరు మమ్మల్ని మంచి ఆదరిస్తున్నారు, ఇట్లనే ఆదరించండి. మీ ముందుకు మంచి మంచి వీడియోస్ మేము తీసుకొస్తాం. ఈరోజు వీడియో ఏంటి అని అంటే, ఇప్పుడు పల్లెటూళ్ళల్లో రేషన్ బియ్యం పోస్తారు కదుల్లా, అక్కడ లైన్ ఉంటుంది బాగా. అక్కడ పోయినాక అమ్మలక్కల లొల్లి ఎట్లుంటుంది అనేది ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటాము. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అవును గాని కారట్ మీద బియ్యము ఇస్తారు కావచ్చు, మా పోరన్ని ఒమ్మనాలి ఏం చేస్తాడో ఏం కథనో. ఓ పోడా, పొద్దంతా మీదనే పోతాంది, ఎంతసేపు అంటావురా బంటిగా? అరే లేచి ఏం చేయాలే అమ్మ, లేచి ఊకే అటు ఇటు తిరుగుడే కదా, ఏమన్నా పనున్నదా నాకు? అట్లా తిరిగే బదులు ఇట్లా వంట ఏమైతాందే? అరే పీసనారా, అందరిది మత్తంతా నీ మీదనే పోతుంది, లేవరాదరా జరా. గా రేషన్ బియ్యము ఇస్తారు కావచ్చు, పోతే పో, 3 రోజులు అవుతుంది వాళ్ళు పోయబట్టి. ఏ ఇప్పుడు ఎవడు పోతాడే? రేపు పోతుంది. ఊరు పోడా, అక్కడ అన్ని అయిపోయినాక పోతావురా? ఏ మన కుంచరా అనే ఇక గుంజిగాని పోయి తెత్తవా అని వాళ్ళు నీకోసం దాచి పెడతారు. ఏ నేను పోనే అమ్మ, నువ్వు పోరాదే. అరే మల్ల గట్టనే అంటాడేమే, ఈ బాడకవుకి ఎంతసేపు అన్నా అగడారది నిద్ర. నీ నిద్రల మన్నువాడ లేవురా, జర లేచి రేపోరా. ఒక్కొక్క పోరగాళ్ళు ఎంత హుషారున్నారు, ఇదేమో మొద్దు చెత్త. ఈ అవ్వ నన్ను పంట వండనియవు, తింటే తిననియవు, తిరుగుతానేమో తిరుగుతున్నావు అని లొల్లి పెడతావు. నీతో కట్టం పాడైందా నాకు? అరే జర ఓరా, మళ్ళా బాగా మంది లైన్ కడతారు, జల్ది పోయి రేపో ముఖం కడుక్కొని. ఏ నీ అవ్వ, నేను ముఖం కడిగే వరకు నువ్వు లోటా ఎక్కడ షాయ పోయే తాగిపోతా. అక్కడ ఎందుకు బిడ్డ, బిందెడు పోత్త పో, షాయి తాగిపోదు. ఓ నీ అవ్వ, బిందెడు తాగితే నాకు అడుపు ఉంటా అదే. మరి ఇక లోటాకడ పోయి మన పడితేవేమ్రా, ఛాయ్ అంటే గింత అంత తాగాల గాని అబ్బా అబ్బా పెద్ద లోటాకడ తాగుతావు. ఏ ఆగేనే ముఖం కడుక్కొని అత్త, నువ్వైతే షాయి పోయి. ఈ పూరంతో కట్టం పాడైంది నాకు, ఒక్క పని చెప్తే ఒక పని చేయడు. జల్దిగో మళ్ళీ అక్కడ బాగా లైన్ అవుతారు. ఆ వెనకనే బిత్తిరి సూపులు చూసుకుంటా ఉండేవు, ఆ ముంగటి కొయ్యి పట్టుకొని రా. అరే నేను పోవాలా అద్దే మరి, నువ్వు ముచ్చటకు మూతులు చాపబడితివి. అరే పోగాని ఆడోళ్ళు ఉన్నారని నువ్వు వెనుకుండేవురా. జర ఆడోళ్ళు ఉన్న మంచిదే, ఎవరున్న మంచిదే, ముందుగాలవో ఆ మీది పోయి మనం బియ్యం అడుక్కునే మంచిగా ఉండేవి. ఇక నువ్వే ఓ రాదే ఇవన్నీ నాకు చెప్పే బదులు. ఏ పోరా, నీతో ఒరుడే ఎక్కువ ఉన్నది నాకు. మరి పోయేటోన్ని పోనీయక 100 చెప్పబడితివి. పో జల్ది పో. ఈ ఎడ్డి పోరంతో కట్టమే ఉన్నది నాకు. బియ్యం చల్లగుండా, బియ్యం ఇత్తురాట, ఉన్నాయో అయిపోయినాయో. ఆ మొగుడిని ఒమ్మంటే దిద్దురాడ వరకే ఆళ్ళు అవుతుంది, అస్సలు పోయి మునుగడు. బియ్యం దేని సాతన కాదు కానీ బర్రె లెక్క తినుడు సాతన అవుతుంది. ఓ మల్లయ్య, ఏం చేస్తాను? ఏమైందే బుర్రబడితివి? అరే గడ కారటి మీద బియ్యం ఇత్తురట, పొయ్యి తెచ్చేది ఉన్నదా ఏమన్నా? లేకపోతే పంట బాస్ అప్పుడేక. ఏ నేనెడబోతే నేను పోయిదేపో. ఎందుకు పోవు? మొగోడు పోయి తెత్తడా, ఆడిది పోయి తెత్తదా? ఏ పోయే, అక్కడ అందరు ఆడోళ్ళే ఉంటారు, అందరు ముడ్డితోనే నూకుతారు. ఇవాళ నూకుడుకు మొగోళ్ళు అందరు వెనుకకు పోతారు. నువ్వేదో సాకు చెప్పుకొని అన్ని తప్పించే మార్గాలు చేస్తావు గాని ఈ నెల ఎట్లా తింటావో దీనిగా నేను పోను అసలుకే. అరే పోకపోతే ఈ నెల ఎట్లా గడవాలనే, తేపో. నేనేమో తెత్తా, నువ్వేమో ఇంట్లో వండు. ముసలోడు లింగడు ఎంత మంచిగా వచ్చి తీసుకొని పోతాడు బియ్యం, నీకేమో ఏది సాతన కాదు. అరే వానికి పెళ్ళాం లేదే, పెళ్ళం ఉంటే పెళ్ళం వచ్చి తీసుకురాకపోవునా? ఓ నువ్వు గిసొంటి బాతకాలు చెప్పమంటే మస్తు చెప్పుతావు గాని ఏ పని సాతనగా ఆకపాయే. ఏ ఉర్రకే, పో తేపో, మళ్ళీ అయిపోతే నడు.
నేను పోయినాక సేపటికి రా, మోసుకొని అద్దువు, ఎవడు మొయ్యాలది. మా అత్తపో ఎదురుంగ అత్తపో. ఎంతమంది అయ్యో ఏం పాడో, పొమ్మంటే అస్సలు పోకపోతివి. ఓర్ని అవ్వ ఊరు పెట్టు చదువుకుంటా పోతావే సాత్రాలు. ఈ మళ్ళీతోని కట్టమే ఉన్నది నాకు. అబ్బా మంది బాగానే మంది అయిరి. ఊరిని నేను అప్పుడన్నా రాకపోతుని. పోయవ్వు గింతమంది అయిరి. ఏవతే అది మీది మీదికే అత్తన్నావు, నీకు కండ్లు కనబడతలేదా? ఏడ మనుషులు ఉన్నోళ్ళం కనబడతలేమా? ఓ అవ్వా జర మీద మీద పడబడితివి. ఈడేమన్నా తింటాన్నవా ఏంది? ఆగలేరు ఓగలేనుకోగలకు పోతారు కదా, ఏమో మీదికే నూకుతాన్నావు, జర దూరం ఉండరాదు. అయ్యో నేనేడ నూకినా ఎనుకోళ్ళు నూకుతారు నన్ను. దున్నపోతున్నట్టున్నావు, నా రెక్కంతా పాడి ఎత్తివి. మిమ్మల్ని వాళ్ళగా జీరా జర ఆగరా, అది ఎందుకు కత్తన్నావు మీది మీదికి? ఏయ్ ఏవత్వే నువ్వు బక్క ముఖందానా? ఏమో నాకెళ్ళి చూసుకుంటా బాగా బాగా తిడుతున్నావు. ఎవరినే నువ్వు తిట్టేది? నేనేమన్నాను నిన్ను? అవ్వలాలా జర గిదిని చూడుర్రి, దీని మాటలు ఎట్లున్నాయో. మీది మీదికే అత్తాంది దొబ్బుకుంటా, మళ్ళీ ఏందో మాట్లాడుతాంది. ఓ అవ్వా ఎందుకవ్వా దొబ్బుతాన్నావు ఈడ మమ్మల్ని? ఆగరాదు జర లైన్ కున్నాం కదా. ఓయ్ ముసలి ముండ కూడా కానీ దొబ్బింది నువ్వు చూసినావురా? ఏమో బాగా మాట్లాడుతున్నావు. అబ్బో అబ్బో ఇది కోజ్జాడిదే ఉన్నట్టున్నది. చూసిర్రా అవ్వలాలాది ఎట్లా మాట్లాడుతుందో. ఇక చూడే బాపు, దాని జోలికోలేను, దాని వార్తకోలేను, ఏందో మీద మీద పడుకుంటా మళ్ళా నన్నే తిడుతుంది. అబ్బో పెద్దగానే క్యూ ఉంది కదా. నా మీదకే అందరిని నువ్వు కచ్చుకుంటా ఏందో మళ్ళా బాగా మాట్లాడుతున్నావు. సప్పుడేక ఉండడా? ఓ ఎండకపోయిన బక్కదాన ఏమో బాగా మాట్లాడుతున్నావేందే? ఆ నీ అక్క పిరికడ మాంసం లేదు, ఏందో ఎగిరెగిరి పడతాన్నావు. ఒక గుద్దుకే సత్తవు చెప్తున్నా. గాలత్తే ఉట్టిగానే కొట్టుకపోతావు. ఏందో బాగా ఉరికత్తన్నవేమే మీదికి. అబ్బా ఇల్లు లొల్లు పెట్టుకుంటారు, నేను మెల్లగా ముంగటుంటా. అరే ఆగరాదవ్వా నీ లొల్లి పాడుగాను. ఏమో ఆడోళ్ళంటే ఆడోళ్ళే ఉన్నారు. ఏడికొచ్చిన మీ ఆడి రాజ్యమే సాగుతాంది. గింత లొల్లి పెట్టుకోబడుతుంది. ఓరి ముసలోడా నిన్ను బాగా చూస్తాను నేను. ఏందో బాగా మాట్లాడుతున్నావేమ్రా? ఏమో ఈ బక్క ముఖం దానికే సపోర్ట్ ఇస్తాన్నావు. నేను చేసిందేంది, నువ్వు చూసిందేందిరా? అబ్బో ఇలా అటు పోయి ఇటు పోయి నాకెళ్ళొత్తారు కదా. ఆగు ఓ పిల్లగా నువ్వేడికెళ్ళొత్తివి? ఏ తాత నేను అప్పుడే వచ్చిందే, మూత్రం వస్తుందని పక్కకు వచ్చిన. ఏంది నేనొచ్చి గంట అయితాంది, నువ్వు అప్పుడే వచ్చినా అంటున్నావు. నీ అవ్వ నేనుగా ఆడోళ్ళ లొల్లికి ఇంట అంటే నువ్వు భలే వచ్చి ముంగట నిలుస్తున్నావు పో. ఏగి ముసలోడు ఏం చేస్తాడు గాని. ఏ బక్క ముఖం దాన నీ జోలికి రాలే, నీ వార్తకు రాలే, బాగా ఎగిరెగిరి పడతాన్నావు. నీ బలుపును బండకేసి కొట్టా. నా జోలికి రాకు చెప్పుతున్నా, నా గురించి నీకు తెలియదు ఇంకా. ఓ అవ్వా ఆమె ఏమన్నదని గన్ని మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? ఏవత్వే నువ్వు? నువ్వేమో మళ్ళీ దీనికే సపోర్ట్ ఇస్తావు. ఈ ఇద్దరిని ఏకం కుమ్ముతా నేను. ఓ అవ్వలాలా మీ లొల్లి ఆపరాదిగా. బాగా బలిచున్నదా బర్రెది, దాంతో ఎవడు పెట్టుకోవాలి? ఏందే ఏం మాట్లాడుతున్నావే? గిడి తిరిగి మాట్లాడే నీకు దమ్ముంటే. ఎటు తిరిగి అయినా మాట్లాడతా. ఏందే నీకెవడు భయపడతాడే? నీ చేతులకు జట్ట ఉట్ట, నీకు రోగం రాను. అంత కొడితే అద్దతులమంత లేవు. ఏమో బాగా మాట్లాడుతున్నావేమే? అబ్బో అబ్బో నీ నోరు పాడుగాను, నీ మీద దుబ్బ పోయ్యా మన్ను పోయ్యా, నిన్ను మట్టిలో కలప. ఏమైందే గిన్ని మాట్లాడుతున్నావు? నేనేమన్నా అంటున్నానే నిన్ను? ఏయ్ తలగని నీ అక్క లొల్లి తలగని. అవ్వ తెల్లారులే శివన్ ముఖం చూసిన్నో, ఇవాళ ఈ బక్క ముఖంది నా ఎంబడ పడ్డది. నువ్వెవరి ముఖం చూస్తేంది, ఎవతి ముఖం చూస్తే నాకేందే? నీవు ఇల్లేందో నా ఇల్లేందో, నువ్వెవతివే బర్రెదానా? ఎప్పుడు చూడలే నిన్ను. ఏమో బాగా ఎగురుతాన్నావు, గంతగానే ఎగురుడు ఎందుకే నీకు? ఏయ్ బిడ్డ ఏమో ఊకున్న కొద్దీ తాడు తెంపుకున్న బర్రె లెక్క బాగా కొడుతున్నవేందే బక్కదానా? నీ అక్కని సీకే కొత్త బుల్లి సీక అది ఉన్నదే గింత అంతగాని మొత్తం కోసెత్తిగా. అబ్బో ఆడోళ్ళు అనిపించుకున్నారు పోయిళ్ళు. అబ్బో అబ్బో బర్రె నోరు పెట్టుకొని భలే ఊరుతున్నవే. దీనికే ఉన్నట్టు కప్ప అంత నోరున్నది, కప్ప లెక్కనే దుంకుతాన్నావు ఊరుతాన్నావు. నీ కప్ప మోకంలా చెప్పు. ఓ అమ్మలు ఎందుకు లొల్లి పెట్టుకుంటారు మీరు అసలు? మీరు బియ్యం తీసుకుపోవడానికి వచ్చిర్రా లేకపోతే లొల్లి పెట్టుకోవడానికి వచ్చిర్రా? ఓ పెద్ద గుడ్లోడా గిడి చూడు, ఇది ఎట్లేగా పడుతుందో నా మీదికి. నేను ఒకటనలేదు రెండనలేదు, నా మానాన నేనుంటే ఇదేందో నూకుతున్నవని లొల్లి కాయేసింది ఇప్పటిది ఇప్పుడే.
ఓర్ని నన్ను పెద్ద గుడ్లోడ అంటాంది ఈ బర్రెది. ఓ పిల్లగా సప్పుడే కుండు. వాళ్ళు ఆడోళ్ళు అప్పుడే అనుకుంటారు, అప్పుడే కూడుంటారు. మధ్యలో మనం పోతే మనని తిట్టి చంపుతారు. మనకు వచ్చిన బాధ ఏంది? ఈ బక్క ముందు ఎక్కడితో కలిగింది నాకు. ఓ అవ్వలాలా దాని మాటలు వింటున్నారుల్లా. జర ఇనుర్రి దాని మాటలు ఎట్లున్నాయో. ఎట్లా పడితే అట్లనే తిడుతాంది, మీది మీది కురుకత్తాంది. మరి నన్ను కొట్టేటట్టే ఉన్నది. అబ్బో నేను ఏం చెయ్యాలి, నేను ఏడబోవాలి? దాన్ని ఏమన్నా అన్ననా నేను? ఒకటన్ననా రెండన్ననా? ఓ అవ్వ చెప్పరాదు జరా. ఏం చెప్తావు అవ్వా, అది మీది మీదికే రాబట్టే. ఇక మేమేమన్నా అంటే మమ్మల్ని చంపేటట్టున్నది. ఓ బక్క ముఖం దానా గడి తిరిగేమో బాగా మాట్లాడుతున్నావేంటే? ఓ మొద్దు ముఖం దానా, నా జోలికి వచ్చినావనుకో చెప్పు చీపిరి అందుకునేదంతా నేను. తన్నే ఓసారి నేను కూడా చూస్తాను, ఎట్లదంటావు నేను కూడా చూస్తా. ఓసారి తన్నే ఇక. అంటే ఇప్పుడు నా దగ్గర చెప్పు చీపురు లేదని తన్నే అంటున్నావే? ఓర్ని ఓ తాత ఇల్లు కొట్టుకున్నట్టే ఉన్నారుగా అదే. ఏళ్ళలొల్లి పాడుగాను గంగలవని మనకేంది? అరే ఎట్లయితే అట్లయినే నిన్ను చెప్పు చీపురు అందుకొని సంపే చూపిత్తిగా నేను ఎన్న తెచ్చి. అరే సంపే బక్కదానా, ఏ పాడు చంపుతావో నేను కూడా చూస్తా. ఒక్క దెబ్బకే గతుకుమంటావు నువ్వు. ఏ ఊకోర్రవ్వలాలా, మీరు బియ్యం తీసుకోవడానికి వచ్చిర్రా లేకపోతే లొల్లి పెట్టుకోవడానికి వచ్చిర్రా? అబ్బా 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 ఎంతసేపాయ మీ లొల్లి పాడుగాను. ఓర్తలేదు దంగుతలేదు. నిండా ముసుకేసుకొని ఏమో బాగా మాట్లాడుతున్నావేమే. ఈ బక్క ముఖదానికి చెప్పు, ఏమో నువ్వు కూడా నన్ను చూసుకుంటే చెప్తాను. వావలాలా మీకు నోరు నొత్తలేదు, ఏది నొత్తలేదా ఊరడానికి? ఓ ముసలోడా, ఒకసారి నీ దగ్గర ఉన్న కట్టి ఆ కట్టి అందుకొని దీని తలకాయ మీద పెట్టే పెడతా, దెబ్బకే చావాలి. ఓ అవ్వా ఏంది మరి మీరు కొట్టుకుంటారా ఏంది? ఒక్క 10 నిమిషాలు అటు ఇటు అవుతుంది. ఒక్క గడియ ఓపిక పట్టుకోవడానికి అబ్బా అబ్బా ఏం లొల్లి పెట్టుకుంటారు? ఓ అయ్యా గీ బర్రె మొక్కదానికి ఎప్పు ఏమో ఎత్తుకపోయినట్టు నువ్వుకుంటత్తాంది మీది మీదికే. ఓ ఎండకపోయిన పిర్రల్దానా, ఎవరు నువ్వు కచ్చిర్రే నీ మీదికి? అప్పడుసుంది నాతో జరిగినావు. ఓర్రి లాడోళ్ళుగా మనుషులుగా వీళ్ళు గాడిదలే నిజంగా. ఓ పోడా, బియ్యం తెత్తా అని ఈయన్నే ముచ్చటకు మూతులు చాపుకుంటున్నావురా. నువ్వెంతసేపు అవుతుందిరా వచ్చి? ఓ అవ్వా ఈడ లొల్లు ఉడతలేదు దాంగుతలేదే, గల్లు పొట్టు పొట్టు కొట్టుకుంటారు ఇట్రా. ఎందుకవ్వా లొల్లి గీ బియ్యం కాడా? యోగి కోడి మెడల్ దానికి చెప్పు, ఏమో నేనట మంది నువ్వు కత్తున్నానట. ఇదేమో నా మీదకి బాగా ఎగిరెగిరి పడుతుంది. దీని కోడి మెడల్ ఇస్తే సెట్ అవుతుంది ఇది. ఏందే ఇప్పుడు మాట ఏందే? నాయి కోడి మెడలా, మరి నీ ఏందే పంది మెడలా? అవి ఇరిసినా కూడా ఇరగనట్టు బర్రున్నాయి. అరే మీ లొల్లి పోడుగాను, ముత్కంత సేపు ఓపిక పట్టి ఎవరి బియ్యం వాళ్ళు పట్టుకొని పోక లొల్లికి తలిగిర్రా మీ లొల్లి పోడుగాను. అరే చూడవ్వా అది నా మెడలు ఇరుతుందట. ఇయ్యాల అది నా మెడలు ఇరిచింది కావాలి, మీరు చూసినోళ్ళు కావాలి. ఇక రాయే ఏ పాట ఇరుతావో రా, నేను ఈయన్నే ఉన్నా. నువ్వు వచ్చి నీకు దమ్ము ధైర్యం, నువ్వు ఆడదాని అయితే 20 చూస్తాయి. ఇక ఓర్ నీళ్ళలొల్లి పాడుగాను. ఓ అవ్వో నిజంగానే ఇరుచుకుంటారా ఏంది? మళ్ళా ఇరుచుకుంటే ఈడ మమ్మల్ని అడుగుతారు పోలీసులు వచ్చి. ఏందో మీది మీది కత్తన్నవేంది నువ్వు? నేనేడ మీదికి వచ్చిందే బర్రె మూకం దానా, నువ్వే బర్రె కదా నూకినట్టు మా అందరిని నూకి ఏమో బాగా ఎగిరెగిరి పడతాన్నావు. అరే మళ్ళా బర్రెదంటదేం రా ఈ బక్కది? ఓ అవ్వలాలా మీ లొల్లి సల్లగుండా లొల్లా పుర్రి. ఏ ఇదేడ నోరు ఆపేటట్టున్నది? ఆ కట్టై తీయే బాపు, దీన్ని పెట్టే పెడితే అప్పుడు దానిక నోరు ముత్తది ఇది. అరే నువ్వు ఒట్టు ఏ పాటి కొడతావో ఏ పాటి ఇరుతావో, నా మెడలు ఇరువు కొట్టు నేను చూస్తా. ఓ అవ్వో ఇల్లు కొట్టుకునేటట్టే ఉన్నారు కదా. ఏందే చూసిన కొద్ది బాగా మాట్లాడుతున్నావు? అంత కొడితే పిరికడ మాంసం వెళ్ళదు నీ దగ్గర. ఏమో బాగా రూబాబు ఉన్నదేమో నీకు. ఏందో జవడానికి హుషారైతున్నావు, జవడానికి మొత్తం కాళ్ళు దువ్వుతున్నావు. అరే మళ్ళీ అట్లనే మాట్లాడుతుందేమే, ఎవలేజా ఎవడం పెట్టింది. ఇగో బక్కదానా, నువ్వు ఒర్రకే నాతోటి చెప్తున్నా, చక్కగా నోరు మూసుకొని ఉండు. నేనెందుకుంటనే జవడం పెట్టింది నువ్వు నోరు మూసుకొనుండు. ఓ అవ్వలు ఇద్దరు మూసుకోరాదు. ఇదేడ మూసేటట్టున్నది, కప్ప నోరు పెట్టుకొని ఒకటే ఒరడొడుతాంది. ఓ నువ్వు పంది నోరు పెట్టుకుని ఒరినప్పుడు లేదు గాని నేను కప్ప నోరు పెట్టుకుని ఒరితేనే వచ్చిందా నే బద్మాష్ దానా? ఊసి బొడ్డి ఏమంటానవే? అబ్బో ఈ బర్రెది నన్ను కొడుతాంది. ఓ అవ్వలాలా కొట్టుకోకు రాగుర్రి. అయ్యో చీకెంటుకలు పట్టుకొని ఇగ్గుకుంటుర్రు కదా వీళ్ళేం మనుషులు. ఆగుర్రి. అరే ఇదేమో బక్క ఉండే, అదేమో బర్రె ఉండే. ఊరిని అవ్వ ఒకటే తన్నుడు తన్నుకుంటారు. ఓ అవ్వలాలా ఆగుతారా, లేకపోతే నేను పోలీసులకు చెప్పాలా? అబ్బా దీని కళ్ళు మండ, నా జుట్టు అంతా వీకుతాంది.
అబ్బా నీ అవ్వ నన్ను ఎన్నో విసికితీవు కదనే. ఓ బర్రెదానా నా జుట్టంతా వీకినవు, నీ కండ్లు మండ, నీ కాకులెత్తుకపోను, నిన్ను బొంద పెట్ట, నీ ఇంట్లో మన్ను పోతే కప్పంత నోరు తెరుచుకొని ఉరుతాన్నవేమే. ఓ నీ కండ్లల్ల కాకులు కొడితే దొంగ ముండ ఎక్కడ దానివే నువ్వు గింత బద్మాషాడి ఉన్నావు. ఓ మళ్ళీ ఏమైనా ఇంకా బియ్యం ఇయ్యలేదా అనే? ఏం బియ్యం ఇత్తరే, ఏం కొట్లాడతారు, ఏడక్కలు అప్పడుతుంది. అరే మా మల్లికి ఏడ పోయినా జౌడమే. నువ్వెవలే ఆ బక్క టాముల్లా భర్తవా ఏంది? అవునవును. అనుకున్నరే ఇవరిదాకా ఎంత ఆపినా ఆగుతలేరు. ఓ మళ్ళీ నీకేమని చెప్పినా నువ్వేం చేస్తానవేడా? అరే నేనేం చేస్తానరని మళ్ళీ ఏం చేస్తానవని అంటావు? ఈ బర్రె ముఖం దగ్గర నుండి వచ్చి నన్ను గింత అంత దొబ్బలేదు, నేను పోయి ముంగటికి పడితేనే వాళ్ళ మీద. ఎందుకు దొబ్బుతున్నావంటే పెద్ద లొల్లిగా వేసింది, దీని మీద పోలీస్ టౌన్లా కంప్లైంట్ ఇద్దాంపా. నీకంటే మొదలు పోయి నేనే ఇస్తేనే బక్క బిర్రల్దాన బాగా ఊరుతాను. అరే మళ్ళా గదే మాట మాట్లాడుతుందేమో ఈ మొద్దు పిర్రల్ది. ఓ మళ్ళీ జర ఊకోరాదే. ఓ అవ్వా ఎక్కడ దానివి నువ్వు, ఏం కథ ఏమో బాగా లొల్లి పెడతానవు. ఓరి ముసలోడా నువ్వు చూసినావురా ఎవరు పెట్టిందనేది? ఏమో ఇప్పుడు వచ్చి బాగా నన్నే అంటాను. ఏ గిదింతో నేను దయ్య పెట్టుకునేది, సప్పుడే కవా బియ్యం పాడగాను రేపు తీసుకుంటావానైపా. ఈ బర్రదాన్ని జోలికి పోవుడేందో, ఈ కథ ఏందో. అబ్బా అబ్బా గింత అంత దొబ్బలేదు, దొబ్బినందుకు ఏంది అని అంటే పొట్టు పొట్టు కొట్టింది. అవునే ఓ బక్కదానా కొట్టిందని అంటున్నావు, నువ్వు నన్ను ఏరేడ విసికి నన్ను ఏరేడ కొట్టినవే. ఊకోరాదవ్వా భలే కొట్టుకున్నారు పో ఆడోళ్ళ మీరు గాడుదులా. నేను ఆడదాన్నే ఇగో ఈ బక్క ముఖం గాడిది. అరే ఆగరాదవ్వ, ఇక నన్ను ఆగుతారా లేకపోతే తెల్లారదాకా ఇట్లనే లోళ్ళు పెట్టుకుంటారా? మీకు ఎంతసేపు లోళ్ళు పెట్టుకున్నా నోరు నొయ్యదు ఏది నొయ్యదు అన్నట్టే ఉన్నది కదా. ఆడోళ్ళు జౌడాలంటే నీ అక్క కాలు దూతారు. అబ్బో అబ్బో ఏం లొల్లి పాడైంది, బియ్యానికి వచ్చి గింత లొల్లి పెట్టుకున్నారు. ఏగి బర్రె మోకందే, నేనేమని పాడైన దాన్ని అదే బాగా ఎగిరెగిరి ఒర్రింది వరదాకా. ఓ బద్మాషాడా ఇక్కడ నుండి పోయే నువ్వు ఇంకా మళ్ళా బర్రె ముఖంది గిర్రె ముఖంది అంటున్నావు. ఏ పోయే నీతోనే ఓడి పెట్టుకోవాలి. ఆ బయల లొల్లి మస్తు మజా ఉన్నది కదరా, అందుకే నువ్వు ఇన్నే ఉన్నవా. పాపా ఇక బియ్యం పట్టుకొని పాలు లొల్లి పెట్టుకొని. హాయే అమ్మని అవ్వయిల లొల్లి పోడుగాను, ఎప్పుడో అద్దును ఇంటికి నేను ఇళ్ళ లొల్లి మీద పడి అటు బియ్యం తీసుకున్నాడు మర్చిపోయినా. వచ్చినోళ్ళం వచ్చినాం బియ్యం తీసుకొని పోదంతీయే, మళ్ళాడు పోతాడో పోయడో రేపు అన్నీ అయిపోతాయి. అవ్వ అవ్వ నా తలకాయ అంతా నొచ్చి పాడైతుంది, గింతంత షాయి పెట్టుకుని అన్నది ఆగుతా, ఈ లైన్ కుండి పట్టుకోని రా. పోయే అత్త పో. ఓ ముసలోడా ముసల్దాంతో నువ్వు ఎట్లేగిస్తానవురా, బద్మాషాడున్నది అది. ఈ ముసలోడు ఎట్లా ఎగిస్తాడు మరి, నేను కూడా గట్లనే ఎగిస్తానా. గట్లన్నావు తాత సూపర్. అబ్బో నువ్వు కూడా దసంటోనే ఉన్నావు గాని. మరిగా సప్పుడే కుండి బియ్యం తీసుకొని పోక ఎందుకు అవ్వలొల్లి? వచ్చింది కాదు పీకింది కాదు, నువ్వెవలో మాకు తెలియదు, మేమెవలో నీకు తెలియదు, ఎందుకు ఈ లొల్లి? ఏమో అవ్వ నీ ఆడ కట్టేడుందో నా ఆడ కట్టేడుందో కానీ అబ్బో అబ్బో చిన్నాది కాదు నీ పెండ్లం. ఏ పోనీతి అవ్వ, ఇక ఆమె వేనాక మళ్ళీ ఏం లొల్లి? నేనేమంటలేనవ్వా, అబ్బా అబ్బా తలకాయ ఎంత నొచ్చి పాడైతుంది. బర్రెగా ఊరినట్టు ఉరితివిగా నెయ్యకపోతే ఏమైతుంది? ఈ అవ్వలు లెంటలు లేపో. అమ్మ నువ్వు గట్ల ఎప్పుడైనా లొల్లి పెట్టుకున్నావే? నేనెందుకు పెట్టుకుంటారా, నాకేం పని. ఇక నువ్వెప్పుడు బియ్యానికి నన్ను లేకపోతే నన్నే పంపిస్తావా? ఇక నువ్వెందుకు పెట్టుకుంటావు గాని? పాపా మా సరే గాని ఎప్పుడు పంపినా నిన్ను బియ్యానికి ఎప్పుడు వస్తాను పగటాలాయే. మా నాయనమ్మ ఏం చేస్తాందో, ఉన్నదో ఇంటికాడ లేదు. ఓ నానమ్మ ఉన్నవానే, ఏం చేస్తానవే? ఏంద్రా పోడా అగో ఏమైందే గరం గరం మీద ఉన్నావు? ఏం లేదు ఏంద్రా చెప్పు. మా అమ్మ ఒక 2 కిలోలన్నీ దొడ్డు బియ్యం ఇమ్మన్నదే, పిండి పట్టించుకొత్తదట. ఆడ పొక్కలున్నాయి దాచిపెట్టినా తెచ్చుకోపో. ఇంకా పొక్కలు ఎందుకు పెట్టినవే, ఇంట్లో పెడుతుండయా? ఈ లంజపోరుడు ఒకడు, నేను ఇవరిదాకా అక్కడ ఒర్రి వచ్చిన అంటే వీడియో కూడా నాకు తలిగిండు. బియ్యం లేవు ఏం లేవు, మీ అయ్యకు మీ అవ్వకు ఒక్క నెల ఆకలి పోయి నేను సాతన కాదు గాని ఇంకా బియ్యానికి పంపిందా మీ అవ్వ? లేవు పో. ఓ నానమ్మ మాయి కూడా నీ దాంట్లోనే వస్తాయి కదనే బియ్యం, మాయి కూడా నువ్వే తింటావా? మాయి మాకిస్తే ఏమైతుంది? ఓ నీ నోట్ల మన్ను, మరి ఆ ప్రతి నెల తెచ్చుకుంటే ఏమైతుందిరా? ఏమో నన్నే పొమ్మంటారు, నన్నే చంపుతారు, ఆడపోయి అడ్డమైన దాంతో తిట్టుబావుడైతాంది. అయ్యో ఎవరు తిట్టిర్రే? నిన్నెవరు తిడతారే, నువ్వే అందరిని తిడతావు గాని. బద్మాష్ కూడా బండకే చుట్టుకుతే చెప్తానా, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? బండకే చెట్లు ఉతుకుతావే, చూపియల్లా ఎట్లు ఉతుకుతాను.
అబ్బో నువ్వు చంపుతావే బండకేసి ఏమద్దు కానీ ఒక 2 కిలోలు అన్ని పోయే మా అమ్మ పిండి పట్టించుకి సర్వపిండి పెడుతుందట్నే కమ్మ ఉంటది నీకోటి ఇచ్చపో బియ్యం లేవు ఏం లేవు నీ సర్వపిండి అద్దు నీ సొమ్మద్దు నీ సోకద్దు పో నేను దేని పో ఇవాళ నా మైండ్ అంతా ఖరాబ్ అయింది అక్కడ బద్మాష్ ఆడదాంతో లొల్లైంది నాకు అంత తలకాయ వచ్చి పాడైతుంది కొంచెం ఆయనక రాపో ఇత్త ఇప్పుడు లేవు పో అయ్యో ఎవరి మీద కోపము మా మీద ఇత్తవేమే నువ్వు ఓరాయిరా ఒరియకు నా సగం తలకాయ ఖరాబ్ అయింది అయ్యో సగం తలకాయ ఖరాబ్ అయితే ఇంకా సగం తలకాయ ఎట్లున్నదే అయ్యో మరి తలకాయ ఖరాబ్ అయితే చచ్చిపోతారు కదా నువ్వు బతికెందుకున్నావు అరే నువ్వు వీరికెళ్ళి పోతావా కట్టి అనుకుని పెట్టాలరా ఓ అవ్వో పోత తీయే కొంచెం ఆయనంక అత్త కవర్లో పోసి పెట్టు పెడతా గుంజడానికి అవ్వ గుంజ గడ్డేసిపోతా పెట్టకపోతే ఏడోవర్ కలిగింది నాకు అబ్బా అబ్బా దాని మీద మన్ను పోతే ఎట్లూరుతాంది కాకిఊరినట్టు దానికి నోరు నొత్తలేదు ఏది నొత్తలేదు బాగా తెగబడ్డది ఏమైంది సాయ పెట్టుకుని తాగినవా మా తాగిన నీ షాయల మన్ను వాడ మూసలు ముండ కొడక పొమ్మంటే నన్ను తోలుతీవి లేనిపోని దాంతో మాటలు పడితే నేను ఇయ్యాలా మళ్ళీ అటు పోయి ఇటు పోయి నా మీదకి అత్తవేంది నేనేమన్నా దాంతో లొల్లి పెట్టుకోమన్నానా కాదు మరి నేను పొమ్మన్నప్పుడు నువ్వు పోతే అయ్యే పోయేది కదా నేను పోతిని అది బర్రె కదా నూకినట్టు నన్ను దొబ్బేసరికి నేను ముంగట పోయి పడితిని వాళ్ళ ముంగట అందరిని దొబ్బింది అది ఎందుకు అవ్వగిట దొబ్బుతున్నావు అంటే పెద్ద జవడంగా ఆయేసి నా బూరంతా వీకింది ఎంటకలన్నీ నొచ్చి పాడైతాని అయ్యో ఎంటకలన్నీ వీక్కున్నారే మీరు ఆడోళ్ళంటే ఆడోళ్ళే ఉన్నారు పో అదే బద్మాషిది బండకు బండు ఉన్నది నా నెత్తంతా వీకింది అబ్బాయి ఎంటకలన్నీ గుంజి పాడైతాన్నాయి దెబ్బకి వచ్చి సాయ పెట్టుకుంది అయినా తక్కువైతలేదు ఇంత నూనెన్న రుద్దుకోవాలి నీ అక్క బియ్యం పాడుగాను పొమ్మంటే ఓకపోతివి నాకు ఇయ్యాల ఇంత పెద్ద పెంట పెడితివి నువ్వు ఏమో పీకుడు పని చేసినట్టు ఇంటికాడ అయ్యో అటు పోయి ఇటు పోయి నా మీదనే పడతావే నువ్వు ఇక నీ మీద పడకపోతే మంది మీద పడుతూకుంటారా ఆ బద్మాష్ ఆడిదా ఎక్కడిది పాడైందో అబ్బా అబ్బా గింత లేదు దాని నోరు కప్పంతే ఉన్నది నువ్వేమన్నా తక్కువనా అయ్యే నువ్వు కూడా ఒరుతావు జవడానికి కాలు దూవుతావు నువ్వు కూడా అరే మళ్ళా మందికే సపోర్ట్ ఇచ్చి మాట్లాడతావు నేనేమిచ్చి మాట్లాడతలేని తీయే అబ్బా ఉర్రకే నాకు తలకాయ నొత్తది నీతోటి ఊరితే మాజరేపో అవి గట్టిగా మూడేసి పెట్టిపో ఎలకలత్తాయి అన్ని బుక్కుతాయి అప్పుడే గట్టిగా సూతిలు బట్టి గట్టిన తీయలేవే తలకాయ అంతా నాశనమాయే అవ్వగా జుట్టు వీక్కుంటా అరేవడన్నా ఆ మొద్దు వీకింది ఇక నాకేం చేయాలో అర్థం కాక దాని తొడ గట్టిగా విసికినా అయ్యో గట్ల విసుకుతారే మరి అది దున్నపోతు ఉన్నట్టున్నది నేనేమో ఎలక పిల్లు ఉన్నట్టు ఉంటిని నా ఒక్క చేతు దానికి ఏడందుతాంది అబ్బో అబ్బో గసొంట ఆడదాన్ని ఏడయుళ్ళే నేను ఇంకోసారి పోతా అవే బియ్యం కాడికి ఆ బియ్యం పాడుగాను బియ్యం లేకున్నా మంచిదే అబ్బో అబ్బో ఇక నేనైతే పోను అయితే ఆ నెత్తికింత నూనె పెట్టుకోపో పెట్టుకుంటది ఇక పెట్టుకోపోతే ఏం చేస్తా సో దోస్తులు చూసిర్రా మన వీడియో ఎట్లున్నది అయితే రోజు ఇవే సిరీస్ కాకుండా అదే చిన్ననాటి ప్రేమ కథ మొగుడుండంగా వేరే మగడితో ఉండే సిరీస్ కాకుండా అప్పుడప్పుడు ఇట్లా కామెడీ వీడియోస్ మీకోసం చేయాలని చేస్తున్నాం ఎందుకంటే కొందరు సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతున్నారు వేరే వేరే వీడియోస్ కూడా చేయండి అప్పుడప్పుడు మధ్యలో అని సో వాళ్ళ కోసం మీకోసం చేశాము ఎవరు తప్పుగా అనుకోకండి చిన్ననాటి ప్రేమ కథ అనేది రేపు వస్తుంది అంతేగాని తప్పుగా ఊహించుకొని మీ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేస్తాం మేము మెసేజ్ చేయం మేము లైకులు కొట్టాం డిస్లైక్ కొడతామని మాట్లాడకుర్రి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికే మేము ప్రతి వీడియోకి ఇంత కష్టపడుతున్నామో మాకు తెలుసు మీకోసం సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం